మన 'ఎన్టీఆర్' గారు ఏ స్టోరీ తీసుకున్నా సరే వేరే లెవెల్‌లో ఉంటది అని చెప్పడం అనేది ఎటువంటి సందేహం లేదు భయ్యా. 'టెంపర్' మూవీ నుంచి ఈరోజు 'త్రిబుల్ ఆర్' వరకు మొన్నటి మూవీ 'త్రిబుల్ ఆర్' వరకు చూసుకుంటే ఎక్కడ ఏ మాత్రం తగ్గేదిలే అనే విధంగా అయితే మూవీ స్టోరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నా సరే. మన ఇప్పుడు 'దేవర' మూవీ స్టోరీ కూడా అదే విధంగా ఉంది. 'ఎన్టీఆర్ 31' అదే విధంగా ఉంది. ఆ తర్వాత 'వార్ 2' కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. ఈ మొత్తం స్టోరీస్ అన్నీ అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆలోచించి తీసుకుంటున్నాడు. టైం పడినా కొద్దిగా టైం తీసుకున్నా పర్వాలేదు గానీ మంచి కంటెంట్ నా ఆడియన్స్‌కివ్వాలి, నా ఫ్యాన్స్‌కివ్వాలి అనే ఆలోచనలో అయితే మన తారక్ అయితే ఉన్నాడన్నమాట ఈరోజు. అక్కడ చూసుకున్నట్లయితే 'దేవర' నుంచి నిన్న ఒక లుక్ అయితే మన ముందుకొచ్చిందన్నమాట. ఒక పిక్చర్. ఫ్రంట్ ఒక ఎన్టీఆర్, బ్యాక్ ఒక ఎన్టీఆర్ ఉన్న ఒక ఫోటో అయితే మన ముందుకొచ్చింది. ఒక పిక్చర్. అందులో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్న ఎన్టీఆర్ 'ఫియర్' సాంగ్‌లో ఉన్నాడు కదా! చూసే ధైర్యమా ఆ సాంగ్‌లోనైతే ఆ ఎన్టీఆర్ ఉన్నట్టు అనిపించింది. మన 'చుట్టమల్లె' సాంగ్ ఉంది కదా! అది బ్యాక్ ఉన్న ఎన్టీఆర్ ఉన్నాడు కదా! మన బ్యాక్ ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ అయితే అనిపించిందనమాట. అంటే ఫ్రంట్ ఒక ఎన్టీఆర్, ఒక ఎన్టీఆర్ ఉన్నారు కదా! ఇద్దరు కూడా 'దేవర' పార్ట్ 1 లోనైతే మన ముందుకు వస్తున్నారు అని అయితే నాకు అనిపించింది భయ్యా. లేదా ఒకరు ఫాదర్ లేదా ఒకరు సన్ ఆ విధంగా కూడా అయ్యుండొచ్చు. లేకపోతే బ్రదర్స్ అండ్ ఆ విధంగా కూడా అయ్యుండొచ్చు. కాకపోతే మనం స్టోరీ ఇదే మూవీ వచ్చే వరకు మనం చెప్పుకోలేం కదా! ఇప్పుడు మనం ఎలా స్టోరీ అదని లీక్ చేసాం అదే ఒక నోరు జారామనుకో, రేపు పొద్దున్న మూవీ వచ్చిన తర్వాత ట్రోల్స్ అందరూ మన మీద పడతారు. ఆ విధంగా కాకుండా ఈ విధంగా అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమాలో చూసుకున్నట్లయితే ఫస్ట్ లుక్ కన్నా ఎప్పుడు మన టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు చూసుకుంటే 'దేవర' మూవీ నుంచి ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూనే ఉంది. ఎందుకంటే మన రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది కాబట్టి. మా నిన్న నిన్నటికి నిన్నే 2 రోజులవుతుంది. 27 ఇంకొక 28, 27 డేసో ఉంది. ఆ మూవీ రిలీజ్ అవ్వడానికి. మరి మీరు ఎంతమంది ఈ సినిమాకి వెయిట్ చేస్తున్నారు? ఈ 'దేవర' మూవీ ఖచ్చితంగా 1000,00,00,000 కొడుతుందా? లేదా మధ్యలోనే ఒక 500, 600లో ఆగిపోతుందా? లేదా అసలే ఆడే ఆడదా? అని మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఖచ్చితంగా అయితే నేనైతే ఆడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే 'దేవర' మూవీ కొట్టాల శివ గారు అదే విధంగా 'తారక్ అన్న' ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకున్నారో తెలిసిన విషయమే. ముఖ్యంగా కొరటాల శివ గారు. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత గట్టిగా ఒక మంచి కథను రాసుకొని 'తారక్ అన్న'కి వినిపించి, ఒప్పించి మరి ఈ విధంగా మన ముందుకి ఒక ఎర్ర సముద్రాన్ని తీసుకొస్తున్నారంటే చూసుకోండి మరి. కొరటాల శివ గారు ఎంత గట్టిగా నిర్ణయించుకున్నారో. మరి ఇక చూసుకున్నట్టయితే 'టెంపర్' మూవీ నుంచి ఈ రోజు వరకు ఒక్క ఫ్లాప్ లేదు. అన్ని హిట్లే, బ్లాక్ బస్టర్‌లే అందుకున్న మన 'తారక్ అన్న' ఇంకెంతుండాలి కాన్ఫిడెన్స్. ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ కొడతారు. 'రాజమౌళి' సెంటిమెంట్‌ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు అని నా అభిప్రాయం గట్టిగా ఉంది ఫ్రెండ్స్. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్ యూ.